నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రామ్ గార్ల విగ్రహాలను వెంటనే ఆవిష్కరించాలని గత 10 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న స్థానికులు, ప్రజా సంఘాల మరియు కుల సంఘాల నాయకులు, వారికి సంఘీభావంగా తిమ్మాపూర్ మండల జేఏసీ నాయకులు జగన్ పిలుపు మేరకు దీక్షా శిబిరంలో పాల్గొన్న మాజీ మేయర్ వై సునీల్ రావు గారు, వారితో పాటుగా కుల సంఘాల నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. మండలంలోని అన్ని రాజకీయ పక్షాలు కలిసి మరి ఈరోజు ఈ యొక్క గొప్ప కార్యక్రమం ఇదేదో వ్యక్తిగతంగా లేకపోతే ఒక ఊరు కోసమో, ఒక రోడ్డు కోసమో, ఒక బిల్డింగ్ కోసమో, లేకపోతే ఒక కార్యక్రమం కోసం చేసేటువంటి కార్యక్రమం కాదు. ఇద్దరు మహనీయుల విగ్రహాలు, ఒకరు బాబు జగ్జీవన్ రామ్ గారు, ఒకరు డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. మరి వీరిద్దరు విగ్రహాలు కూడా గత 2-2.5 సంవత్సరాల క్రితం ఇక్కడ పెట్టి, మరి ఎందుకంటే వాటిని ఆవిష్కరించకుండా ముసుగులు కప్పి ఉంచడం అనేది చాలా దారుణం. ఎందుకంటే మహనీయుల విగ్రహాలన్నీ కూడా ఎక్కడైనా కూడా ప్రజలు సందర్శించే ప్రాంతాల్లో, ప్రజలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికి కరీంనగర్లో చూసినట్టయితే మరి కరీంనగర్లో ఉన్న ప్రధాన బస్ స్టాండ్ లోపల మహనీయుని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టడం జరిగింది. మరి బస్ స్టాండ్కే మరి పేరు కూడా పెట్టడం జరిగింది, బాబాసాహెబ్ అంబేద్కర్ బస్ స్టాప్ అని కూడా పెట్టడం జరిగింది. మరి ఈ విధంగా మరి అంత పెద్ద బస్ స్టాండ్లోనే మరి అంబేద్కర్ గారు విగ్రహం పెట్టుకొని, అంత పెద్ద బస్ స్టాండ్కే మరి అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నప్పుడు లేని అభ్యంతరము మరి ఇక్కడ ఉన్నటువంటి చిన్న బస్ స్టాపు, మరి ఈ చిన్న బస్ స్టాప్లో మరి పెడితే వచ్చే అభ్యంతరం ఏందో మరి ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా చూస్తూ ఉంటే కరీంనగర్ నగరంలో ప్రధాన కూడళ్లలో, మంచి కూడల్లో బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క విగ్రహం కావచ్చు, అంబేద్కర్ గారి విగ్రహం కావచ్చు, మరి ఇతర మహనీయుల విగ్రహాలు పెట్టుకోవడం జరిగింది, జ్యోతిబాబు పూలే గారి విగ్రహాలు కావచ్చు. ఇటీవల కాలంలో మా నగరపాలక సంస్థలో కూడా మరి కరీంనగర్ నగరపాలక సంస్థ ఆఫీసులో కూడా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం జరిగింది. ఇటీవలి కాలంలోనే డ్యామ్ బ్రిడ్జి మీద కూడా 2 బ్రిడ్జి మధ్యలో కూడా బ్రహ్మాండంగా అంబేద్కర్ గారి కాల్సే విగ్రహం కూడా దాదాపు 30-40 లక్షలు వెచ్చించి పెట్టడం జరిగింది. ఇవన్నీ ఎందుకోసం పెడదామంటే మహనీయుల యొక్క చరిత్ర రాబోయే తరాల వారు తెలుసుకోవాలి, వారు చేసిన పోరాటం అందరికి గుర్తు రావాలి. వారు రాసించిన రాజ్యాంగం వల్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆర్టికల్ 3 వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అభ్యంతరాలు వచ్చినాయంటే చాలా ఇది శోచనీయమైనటువంటి విషయంగా నేను పరిగణిస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా ఇది ఎవరు పెట్టిండ్రు, ఎవరు స్థాపించారు అనేది ముఖ్యం కాదు. అంబేద్కర్ గారి విగ్రహం పెడితే కొన్ని తరతరాల వరకు ఉండేటువంటి విగ్రహం కాబట్టి, జగ్జీవన్ రామ్ గారి విగ్రహం కూడా తరతరాల వరకు ఉండే విగ్రహాలు కాబట్టి వీటిని వెంటనే ఆవిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఈరోజు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తే ఈరోజు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నాడు. ఈరోజు కరీంనగర్ ఈ ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నాడు. నేను ఇమ్మీడియట్గా పొన్నం ప్రభాకర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు వెంటనే చర్య తీసుకోవాలి. ఎందుకంటే మీ బాధ్యత ఇది. కరీంనగర్ జిల్లాలకు సంబంధించి ఒక మంత్రి ఉండి కరీంనగర్ జిల్లాలో ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ బయట ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టినటువంటి విగ్రహాలను ఆవిష్కరించడానికి వస్తున్నటువంటి మీ అభ్యంతరాలు ఏందో మీరు అధికారులు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. తప్పకుండా కూడా మీరు సానుకూలంగా స్పందిస్తారని కూడా ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఈ విధంగా ముసుగులు కప్పి ఉంచి మరి వారిని అవమానించే బదులు వారు చేసిన సేవలను ప్రజలు ఈరోజు గుర్తుంచుకోవాలి. ఈరోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు భారతదేశం అనేది నడుస్తూ ఉన్నది. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్ల, జగ్జీవన్ రామ్ గారు చూసినటువంటి బాటల వల్ల ఇవన్నీ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మరి అటువంటి మహానుభావులకి ఈ విధంగా అవమానం చేయడం అనేది చాలా గొప్ప శోచనీయం అని చెప్పి తెలియజేస్తూ, పెద్దలు చేసేటువంటి కార్యక్రమాలు శాశ్వతం కాబట్టి ఆ విధంగా బ్రాడ్ మైండెడ్ తోటి ఆలోచించి వెంటనే మీరు ఇప్పుడు రాబోయే మాసంలో మరి జగ్జీవన్ రామ్ గారి జయంతి ఉన్నది, అంబేద్కర్ గారి జయంతి ఉన్నది. ఆ రోజు వరకన్నా కనీసం మీరు ఈ విధంగా సానుకూలమైన స్పందన తీసుకొని మీరు వెంటనే ఈ విగ్రహాలు ఆవిష్కరణ చేసే కార్యక్రమం తీసుకోవాలి. ఈ మహనీయులకు జరుగుతున్నటువంటి అవమానాన్ని వెంటనే తొలగించాలి. ఎందుకంటే అంబేద్కర్ను అవమానించడం, జగ్జీవన్ రామ్ను అవమానించడం అంటే మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మా బడుగు బలహీన వర్గాలను అవమానించినట్టుగా భావించాల్సి వస్తుంది. కాబట్టి ఆ విధమైన ఆలోచన రాకముందే, ఆ విధంగా ప్రజల్లో తీవ్రమైన ఆందోళన రాకముందే మీరు వెంటనే ఈ విధంగా విగ్రహాల ఆవిష్కరణకు చర్య తీసుకొని ఆ మహనీయుల సేవలను ఈ మండల ప్రజలు కావచ్చు, ఈ రాజీవ్ రహదారి రోజు వేలాది వాహనాలు, వేలాది మంది లక్షలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు. కాబట్టి వారిని చూసుకునే అవకాశం కావచ్చు. ఇప్పటికి కూడా బస్ స్టాండ్ కూడా చూడండి, బస్ స్టాండ్ కూడా ఎవరు దానిలో ఎక్కువ బస్సు పోయే పరిస్థితి లేదు, ఈ రోజు వరకు ఆగే పరిస్థితి లేదు. మరి అటువంటి బస్ స్టాండ్లో పెడితే మీకు వచ్చిన ఆందోళన, మీకు వచ్చినటువంటి ఆటంకం ఏందో ఎవరికి అర్థం కానటువంటి. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్.
మరిన్ని వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.